హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేత్. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేత్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ కర్ణాటక ఐఏఎస్ క్యాడర్కు చెందిన సేత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సేత్ నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. ఇంతకుముందు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తుహిన్ కాంతా పాండే సెబీ చైర్మన్గా వెళ్లడంతో ఈ పదవి ఖాళీ అయ్యింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే తొలి నైట్ సఫారీకి సన్నాహాలు. ఇది లక్నోలో ప్రాజెక్టు. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ప్రకృతిలో ప్రయాణం చేస్తుంటే రాత్రి వేళల్లో వన్యప్రాణులు ముఖ్యంగా నిశాచర జీవులను వాటి సహజ ఆవాసంలో గమనిస్తుంటే సరిగ్గా ఇలాంటి అనుభూతిని అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కుక్రేల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా పార్క్ ఏర్పాటుకు యూపీ సర్కార్ ముందుకొచ్చింది. పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా 1500 కోట్లతో 2 దశల్లో లక్నోలోని కుక్రేల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనుంది. వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రఖ్యాత సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో యూపీ ప్రభుత్వం 850కు పైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేపడుతుంది. 631 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తొలి దశ పనుల్లో భాగంగా నైట్ సఫారీ అడ్వెంచర్ పార్కుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఎన్క్లోజర్ల ఏర్పాటు, పర్యాటకులకు సౌకర్యాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. 24 నెలల్లో పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. సహజమైన చీకటి వాతావరణం నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు, పర్యావరణ హితమైన ఈవీ వాహనాలు, పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు, వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు సమాచార కేంద్రాలు, సఫారీ థీమ్ వసతి సౌకర్యాలు, ట్రామ్ సర్వీస్ వంటి వాటిని కల్పించనున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువ అటవీ భూమి మళ్లింపు. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 1734 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువని పేర్కొంది. అటవీయేతర కార్యకలాపాల కోసం 1.73 లక్షల హెక్టార్ల అటవీ భూమిని అనుమతించామని సోమవారం లోక్సభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇందులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులున్నాయని వివరించారు. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 335.52 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని మంత్రి తెలిపారు. రెండో స్థానంలో ఒడిషా ఉందని, అక్కడ 244 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని వెల్లడించారు. మూడో స్థానంలో ఉన్న తెలంగాణ 114.22 చదరపు కిలోమీటర్ల అభివృద్ధిని ప్రాజెక్టులకు ఇచ్చామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 54.55 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని మళ్లించామని మంత్రి వివరించారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు. పార్లమెంటు సభ్యుల వేతనాలు, రోజువారీ భత్యాలు, మాజీ సభ్యుల పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24% మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు 1,00,000 నుంచి 1.24 lakhsకి పెరగనుంది. సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం 2,000 నుంచి 2,500కు చేరనుంది. మాజీ ఎంపీల పెన్షన్ను 25,000 నుంచి 31,000కు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎంపీగా 5 ఏళ్లకు మించిన ప్రతి ఏడాదికి లభించే అదనపు పింఛను 2,000 నుంచి 2,500కు చేరింది. పెంచిన వేతనాలు, పెన్షన్లను 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఎంపీల వేతన భత్యాలు ఇలా: కిందిచ్చిన పట్టిక ప్రకారం వేతనము ప్రస్తుతం 1,00,000 రూపాయలు ఉంటే ఇకపై 1,24,000 ఉండనుంది.
నియోజకవర్గ భత్యం ఎంత అంటే 70,000 ఉంటే ఇప్పుడు 87,000 ఉంటుంది. కార్యాలయ వ్యయాలు కంప్యూటర్ పనులకు 40,000 నుండి 50,000కు మారింది. స్టేషనరీ ఖర్చులకు 20,000 నుండి 25,000కి. దినసరి భత్యం సమావేశాల సమయంలో 2,000 నుండి 2,500. ఇక ఫర్నిచర్ విషయంలో పదవి కాలంలో ఒకసారి 1,00,000 నుండి 1,25,000కు మారింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జస్టిస్ వర్మ బదిలీ, అలహాబాద్కు పంపుతూ కొలీజియం నిర్ణయం. విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు సీజీఐ నిర్ణయం బేస్ ధన్కడ్ న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది. అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 20-24వ తేదీల్లో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ తీర్మానాన్ని తన వెబ్సైట్లో పెట్టింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.